హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేనైతే పిజ్జా అయితే చేస్తున్నాను. పిజ్జా బేస్ వచ్చేసి బయట తీసుకొచ్చుకున్నాను. పిజ్జాకి కావాల్సినవి రెడ్ చిల్లీ సాసు, అలాగే పిజ్జా సాసు, మొజరెల్లా చీజ్ కూడా కావాలి. మెయిన్గా ఉండాల్సింది చీజే అనమాట. చీజ్ అయితే ఇలా తురుముకొని పెట్టుకోవాలి. తురుముకున్నాక ఇక్కడ వచ్చేసి ఆరిగానో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికము, అలాగే టొమాటోస్, ఆనియన్స్ అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ఎందులో అయితే పిజ్జా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి అయితే బటర్ అయితే అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్నాక అలాగే పిజ్జాకి కూడా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఫోర్క్ స్పూన్తో వచ్చేసి హోల్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ఎక్కువ వేసుకోకూడదు, కారం ఎక్కువగా ఉంటుంది, పిల్లలు తినలేరనమాట. ఇప్పుడు వచ్చేసి పిజ్జా సాసు, ఇది వచ్చేసి 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని పిజ్జా మొత్తం అప్లై చేసుకోవాలి. సైడ్స్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. నీట్గా అప్లై చేసుకున్నాక మనం ముందుగా తురుము పెట్టుకున్న చీజ్ అయితే వేసుకోవాలి. ఈ పిజ్జాకి కావాల్సినవి అయితే మనకి మోర్లో అయితే అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ అవైలబుల్లో ఒక దగ్గర దొరికిస్తాయి. ఇంకా పిజ్జా పైన అయితే ఇలా చీజ్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఓన్లీ ఇలా వెజిటేబుల్స్తోనే కాకుండా మన దగ్గర పన్నీర్ కానీ స్వీట్ కార్న్ కానీ ఉన్నా సరే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆరిగానో అయితే వేసుకోవాలి. ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటే చిన్న పిల్లలు కూడా చేసేయచ్చండి పిజ్జా. అంత ఈజీగా ఉంటుంది పిజ్జా చేయడం, అయితే చాలా ఈజీ అనమాట. అయితే మళ్ళీ చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి పైన, ఇంకా పైన అంతా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈలోపు ఏంటంటే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాన్ని అయితే ప్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్నాక కళాయిలో స్టాండ్ అయితే పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం చేసిన పిజ్జా ప్లేట్ అయితే పెట్టాలి. పెట్టి పైన అయితే మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూసారా 10 to 15 మినిట్స్లో అయితే పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. నేనైతే 2 పిజ్జాలు అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా. ప్లేట్కి కూడా ఎక్కడ అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చేసిందో పిజ్జా. మనం ఓవెన్లోనే కాకుండా ఇలా స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొనే కన్నా మన ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిదనమాట. చాలా నీట్గా కూడా చేసుకుంటాం కదా. నా దగ్గర అయితే ఇది పిజ్జా కట్టర్ అయితే లేదు, ఇంకా అందుకనిసే నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను. నైఫ్తో కట్ చేసినా కూడా చాలా బాగా కట్ అవుతుంది. పిజ్జా టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. సేమ్ మనం బయట తీసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్, సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి. ఇంకా 2 వైపులా చాలా బాగా కుక్ అయింది. షార్ట్ వీడియో అయితే పెట్టాను. పిజ్జా అంతా రెడీ చేసి పెట్టాను అనమాట వీడియో. ఇంకా చాలా మంది ఏంటంటే ఫుల్ వీడియో అయితే పెట్టమని అడిగారు. ఇంకా అందుకోసం అనేసి ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఎవరైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదో ఒకసారి అయితే ట్రై చేయండి. మా జోస్తం అయితే టేస్ట్ చేసింది, చాలా బాగుంది మమ్మీ అంటుంది.